ఏపీకి వచ్చి అక్కడున్న పరిస్థితులను చూసిన తరువాతే పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తమ రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూసిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదటి స్థానంలో నిలుస్తుందని తెలిపారు. దావోస్ పర్యటనలో రెండవ రోజు జరిగిన ది ఏపీ అడ్వాంటేజ్ అంశంపై సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీ ఆకర్షించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. భారత్ కేంద్రంగా అభివృద్ధి, ఏపీ సానుకూలతలు అనే అంశంపై ప్రసంగించారు. ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను సీఎం చంద్రబాబు వివరించారు. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సహా 25 పాలసీలు, గ్రీన్ అమోనియా, గూగుల్ పెట్టుబడుల అంశాలను తెలిపారు. విశాఖ సిఐఐ సదస్సులో సాధించిన పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను వివరించారు. స్పేస్ సిటీ, పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవే కనెక్టివిటీ అంశాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఈ సెషన్ కి జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. వారి వద్దకు వెళ్లి సీఎం చంద్రబాబు పలకరించారు. పెట్టుబడిదారులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగంతో పాటు వైద్య రంగంలోనూ డ్రోన్లను ఉపయోగిస్తామని సీఎం తెలిపారు. 2026లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఏపీ నుండి లాంచ్ చేసే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. వచ్చే 3 నుండి 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు వివరించారు. నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారని తెలిపారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటేనే అద్భుత ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. దావోస్లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ గా మారుస్తున్నామని తెలిపారు. కలిసి ఎదుగుదాం, కలిసి పయనిద్దాం, భవిష్యత్తును కలిసి నిర్మిద్దామని ముఖ్యమంత్రి అన్నారు.